త్వరలోనే మరో 2 గ్యారెంటీలు అమలు చేయబోతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాను తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని అన్నారాయన. ఫిబ్రవరి ముగిసే నాటికి రైతుల ఖాతాల్లో రైతు భరోసా అందిస్తామన్నారు. ఇది ఇంటర్వెల్ మాత్రమే అని బీఆర్ఎస్ నేతలు చెబుతున్న పులి కోసం తాము బోను రెడీ చేశామని అన్నారు రేవంత్. ఫిబ్రవరి మొదటి వారంలో మీ అందరి అభిమానంతో ఇంకో 2 పథకాలను అమలు చేయడానికి మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. దద్దమ్మలారా, మీరా మమ్మల్ని అడిగేది 3650 రోజులు ఈ తెలంగాణ ఏలిన మీరు దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యలే, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, ఇంటికో ఉద్యోగం ఇయ్యలే, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇయ్యలే, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇయ్యలే. ఏమి అని సన్నాసులు ఇవాళ మమ్మల్ని ఏమి ఇయ్యట్లేదని మీరు అడుగుతారా? మీకేమవుతుందని నేను అడుగుతున్న బిల్లా రంగాలు. అవును బిడ్డ, నేను మేస్త్రిని. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని. మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాట మారింది కదా, అందుకే 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఇవాళ చైర్మన్లను సభ్యులను గవర్నర్ గారు అనుమతించారు. ఇవాళ నుంచి వాళ్ళ జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని. ఇదే కాదు బిడ్డ, కాస్తో మిమ్మల్ని 100 మీటర్ల గోతు నుంచి పాతి పెట్టి మీకు గోరి కట్టే మేస్త్రిని. పోయిన సంవత్సరం మార్చి 31 వరకు కూడా ఆ సన్నాసులు రైతు బంధు వేయలే. ఫిబ్రవరి ఆఖరి వరకు మొత్తం రైతు భరోసా పథకాన్ని వేసే బాధ్యత మనది. మీ అభిమానంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 63 లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాట ఇస్తున్నా. ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మన అంటుండు ఒక ఆయన, మా పులి బయటకు వస్తుందని. బిడ్డ, మా పులులు బోన్ పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. బోన్లు వేసి బోన్లో పెట్టి బొంద పెడతాం. బోను సిద్ధం, రమ్మను మీ పులిని ఏడుందో నేను చెప్పదలుచుకున్నా. అందుకే ఇంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి మాట్లాడితే బాగుండదు, పరిపాలన మీద దృష్టి పెడతామనుకున్నా. కానీ మాట్లాడకపోతే పని నడిచేటట్టు లేదు. మన పోరాటంలో ఇప్పుడు ఇంటర్వెల్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. ఇంటర్వెల్ అయిపోయింది. ఇంద్రవల్లి నుంచి ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ కథ మొదలవుతుంది. ఎవరేందో తేలుద్దాం. బిల్లా రంగాలు చాలా మాట్లాడుతుండ్రు. చార్లెస్ శోభరాజు మాత్రం దుప్పటి కప్పుకొని బోర్ల బొక్కల వన్నిటు. మనమిచ్చే 6 గ్యారెంటీలు అమలు చేయడానికి గ్రామంలో 5 మందితోటి ఇందిరమ్మ కమిటీలు వేస్తాం. ఇందిరమ్మ కమిటీలలో మీరు ఉంటారు. ఎవరైతే మన పార్టీకి ఈ రాష్ట్రంలో అండగా నిలబడతారో సంక్షేమ పథకాలు వాళ్ళకు చేర్చాల్సిన బాధ్యత మీదే.